హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ దివ్య వ్లాగ్స్. ఈరోజు మనం చంద్రకాంతులు చేసుకుంటున్నామండి. చంద్రకాంతులకి పెసరపప్పు నానబెట్టుకున్నాము. 1 కేజీ పెసరపప్పు తీసుకొని ఇలా నానబెట్టుకున్నామండి. నానబెట్టుకొని అది వాటర్ అంతా తీసాము. సో నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాము. బెల్లం తీసుకున్నామండి. ఇది 1 కేజీ తీసుకున్నాము. ఇప్పుడు ఈ కేజీ బెల్లం చూడండి ఇలా చేసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం పేస్ట్ చేసుకోవాలండి, రుబ్బుకుంటున్నాము. సో గ్రైండర్లో వేసుకున్నాము. ఇలా తీసి ఇలా వేసేసుకోవడమే, మనం పేస్ట్ చేసేసుకోవడమే. కొంచెం వేసుకోవాలండి, మరి ఒకేసారి అంతా వేసేసుకోకూడదు. తరుగుతున్న కొద్దిగా వేస్తూ ఉంటే మనకి ఇంకా ఈజీగా నలిగిపోతూ ఉంటుంది. ఒకేసారి వేస్తా కూడా నలగడం కష్టం. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. సో పెసరపప్పుని మనం ఇలా గ్రైండర్లో వేసుకోవచ్చు, రుబ్బుకునే వాళ్ళు రుబ్బుకోవచ్చు. కొంచెం కొంచెం మధ్యలో లైట్గా వాటర్ వేయాలండి. సో హెవీ అయినా కూడా మనకి ఇదైపోతుంది కాబట్టి ఈ పిండి కొంచెం వేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగుందో కదా. ఇంకో పక్కన మనం కేజీ బెల్లాన్ని ఇలాగ ఒక గిన్నెలో వేసుకోవాలండి. బెల్లం పాకం పెడుతున్నామండి. కేజీ బెల్లానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాము. ఇది ఫస్ట్ గ్లాస్, ఇది సెకండ్ గ్లాస్ అండి. ఇప్పుడు ఈ బెల్లం కరగాలి వాటర్లోని. సో కరిగేలా మనం పెట్టుకోవాలి. హైలో కాదు, సిమ్లీలో, మీడియం సైజులో పెట్టుకోవాలి. చూడండి బెల్లం కరగడం మొదలవుతూ ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి బెల్లం కరగడం. ఈ పాకం తీగ రాకూడదు, ముదురు రాకూడదండి. సో ఒక మధ్యవర్తంగా రావాలి పాకం. బెల్లం కరగాలి బాగా. సో ఇంకా బెల్లం కరగలేదు, కొంచెం ఉంది, అడుగుని తగులుతుంది ఇక్కడెక్కడ. సో నిదానంగా ఈ కొంచెం ఉన్న బెల్లం కూడా కరిగిపోతే సరిపోతుంది. ఇందులో కొంచెం కూడా వాటర్ వేయలేదండి, లైట్గా ఇది పలుకు ఉండాలి, మరీ పేస్ట్ అయిపోకూడదు. సో ఇది ఆపేద్దాం, ఇంకా పలుకు వచ్చింది కాబట్టి ఆపేస్తున్నాము. ఇప్పుడు దీన్ని తీసేస్తామండి. ఇప్పుడు ఇందులో యాలకుల పౌడర్ వేసుకుంటున్నామండి. దీంట్లోని ఈ పాకంలోనే మనం యాలకుల పౌడర్ వేసేసుకోవాలి. ఇలా ఉండలు రాకుండా నీట్గా పౌడర్ కలుపుకోవాలి. సో యాలకులు ఉన్నాయి కాబట్టి యాలకుల పౌడరు, పంచదారని యాలకులు కలిపి పౌడర్ చేసాము. సో ఈ పౌడర్ మనం ఇందులో వేసేసుకున్నాం. ఇది చాలా ఈజీ అనుకుంటాం, కష్టమైన పని కష్టం అనుకుంటాం, కానీ చాలా ఈజీగా అయిపోతుంది చేస్తున్న కొద్దీ. సో పాకంలో యాలకుల పౌడర్ వేసాం కాబట్టి కొంచెం స్మెల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. బెల్లం అంతా కరిగిపోయిందండి. కరిగిన తర్వాత మనం యాలకుల పౌడర్ వేసుకున్నాము. సో చూడండి పాకం ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఈ పాకం ఇలా అవుతూ ఉండగా ఏం చేయాలి అనేది చూద్దాము. ఓకేనండి, ఇప్పుడు ఈ రుబ్బు తీసుకున్నాం కదా, ఈ రుబ్బు మనం అందులో వేసుకోవాలి. ఈ పాకంలోనే ఈ పెసరపప్పు రుబ్బు తీసుకున్నాం కదా, పేస్ట్ చేసాము. పెసరపప్పు నానబెట్టుకొని కేజీ పెసరపప్పు అండి. కేజీ పెసరపప్పుని కేజీ బెల్లం పాకం పట్టుకున్నాము. పాకం పట్టుకొని అందులో వేసేస్తున్నామండి. ఇది అలా కలుపుతూ ఉండాలి. సో అడుగు పట్టకుండా మనం అలా కలుపుతూ ఉండాలండి. ఇది గిన్నెకి అంటకుండా జాగ్రత్తగా తీసుకొని కలుపుతూ ఉండాలి. కింద నుంచి అలా కలుపుతూ ఉండాలి. ఇదంతా ఉడకాలి కాబట్టి, పాకంలో కలవాలి కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి అలాగా.
చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, అయినా తప్పదు. టేస్ట్ కావాలంటే చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ భరించాల్సిందే, తప్పదు. సో చంద్రకాంతులు చాలా ఈజీ అండి, తినడం ఈజీ, చేయడం చాలా కష్టం. సో చేయడం ఎలాగా అనేది మీకు నేను లైవ్లో చూపిస్తాను కాబట్టి వీడియో తీసి మీరు కూడా చేస్తారు అని ఆశిస్తున్నాను. మేము ఒక కాటన్ క్లాత్ తీసుకున్నామండి. ఈ కాటన్ క్లాత్ని వాటర్లో బాగా తడిపేసి వాటర్ లేకుండా చేసి ఇలా పెట్టాము. తడిగానే ఉంది ఇది. ఎవరైనా కాటన్ క్లాత్ తీసుకోవచ్చు, లేదు అంటే పాలిథిన్ పేపర్స్ ఉంటాయి కదా, కవర్స్, అలాంటివి కూడా తీసుకోవచ్చు. దాని మీద ఆయిల్ రాయాలి. దీని మీద అయితే ఆయిల్ అక్కర్లేదు, ఇది మేము తడిపిస్తాము ఆల్రెడీ. ఈ పిండి బాగా ముద్దగా రావాలండి. పలుచగా ఉంది కదా, అది ముద్దగా రావాలి. మేమేంటంటే స్టీల్ దాంట్లో తీసుకున్నాం కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కలపడం. సిల్వర్ అయితే చాలా ఈజీగా అయిపోను. అండ్ అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అడుగు పట్టిందంటే బాగోదు, టేస్ట్ వేరేగా ఉంటుంది. చాలా ప్రాబ్లం ఇది కలపడం అంటే, చేతులు నొప్పెట్టేస్తున్నాయి బాగా. అడుగు నుంచి జాగ్రత్తగా ఎంత కలిపినా చూసారా ఎలాగైందో. కంపల్సరిగా చేతులు కాలాలి, మాడాలి, అప్పుడే పండగ అందరికీ టేస్టీగా కూడా ఉంటుంది. చేతులు అయితే బాగా ఇదవుతున్నాయండి చూడండి. అడుగు నుంచి కలుపుతూ ఉంటే ఇప్పుడు మంటలాడితే బాగా దగ్గరగా వచ్చిందండి. చల్లారాలి ఇది కొంచెం. మంట అయితే హైలో పెట్టుకోకండి, సిమ్లీలో పెట్టుకోండి. చూడమ్మా, సో ఇంత గట్టిగా రావాలండి ఇది. కలుపుతూ ఉంటే ఇలాగ వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఆ క్లాత్ మీద వేసేసుకుంటాం. సో ఇలా మనం క్లాత్ మీద వేసేసుకొని వెంటనే ఆయిల్ మన చేతికి తడుపుకోవాలి. ఆయిల్ మన చేతికి తడుపుకొని ఇలా వేసుకోవాలి. ఎందుకంటే అది వేడిగా ఉంటుంది, ప్లస్ పాకం పట్టింది కాబట్టి చేయికి తగిలితే మనకి ప్రాబ్లం అవుతుంది. ఆయిల్ వేస్తే కొంచెం అది మెత్తబడుతుంది. గట్టిగా మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి. గరిటతో రాదు, ఆ గరిటతో కొంచెం అలా. ఇంకా ఇలా ఆయిల్ చేసుకొని పలుచగా మనం పరుచుకోవాలి. అది మరీ పలుచగా కాదు, మరీ దీనిగా కాదు. సో చేతితో వేడిగా ఉంది కాబట్టి గరిటతో వేస్తున్నామండి. సో ఇలా పరుచుకోవాలి. ఇదిగోండి. చూసారా, ఆయిల్ వేస్తే ఇలా వస్తుంది, లేకపోతే మటుకు చేతికి అంటుకుపోయి గట్టి రాయిలాగా ఉంటుంది. సో పలుచగా మనం పరుచుకోవాలి. అదే తడి క్లాత్ మీద, మరీ తడిగా ఉండకూడదు. చాలా ఇంకా ఇంకా చూడు చూడండి ఎంత వచ్చేంత వరకు గుండ్రంగా చక్కగా గుండ్రంగా వస్తే చేత మనం ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, మిగిలిన క్లాత్ అంతా దీని మీద ఇలా కప్పేస్తాం అన్నమాట. చూడండి ఇలా కప్పేయాలి, బయటకు ఓపెన్ ఉండకూడదు.
ఇలా కప్పడానికి రీజన్ ఏంటి అంటే చల్లారుతుందండి. చల్లారిన తర్వాత మనకి ముక్కలుగా వస్తుంది. సో ఇది తడి క్లాత్ కాబట్టి మనం ఇలా వేసేసుకున్నాము. ఓకేనండి, ఇలాగా తీస్తాము చూడండి. ఇప్పుడు మనం అట్ల పొలతో ఇలాగా దీని మీద ఉన్న తెర తీస్తాం కాబట్టి ఇలాగో అట్ల పుల్లకి ఆయిల్ వేసుకొని చాక్తో చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఒకసారి ట్రయల్ వేస్తున్నాం అన్నమాట, అవుతుందా లేదా అన్నది. సో ట్రయల్లో ఓకే, సక్సెస్. కటింగ్ అయితే అయింది, మరి బయటకు ఎలా వస్తుంది అనేది చూడాలి. జాగ్రత్తగా తీసి మనం ఇలా ప్లేట్ తడి లేకుండా జాగ్రత్తగా ఇట్లా వేసుకోవాలి. అట్లా నూనె వస్తుంది. మనం కట్ చేసుకున్నప్పుడల్లా ఇంత పెద్ద పెద్ద వస్తూ ఉంటాయి. దాన్ని మనం మళ్ళీ చిన్నగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, షేప్స్ ఏ ఆకారమైనా చేసుకోవచ్చు. హార్ట్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఏ షేప్ అయినా మనం కట్ చేసుకోవచ్చు. సో కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ లైన్గా కట్ చేసుకోవాలి. చాక్తో చేసేవారు చాక్తో చేయొచ్చు, ఇలాగా అట్ల పుల్ల ఉంటుంది కదా, సో దీంతో చేసేవాళ్ళు దీంతో కూడా చేయొచ్చు. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఓకే, ఈజీగా వచ్చింది మాకైతే. ప్రజెంట్ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. ఇలా విడిగా తీసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటున్నాం, కళాయి పెట్టుకున్నాం, ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కళాయిలో ఆయిల్ వేసేసుకుంటున్నామండి. డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకుంటాం మనం. సో ఆయిల్ అయితే కొంచెం వేడవ్వాలి కాబట్టి వెయిట్ అండ్ సీ, ఆయిల్ అంతా వేడవ్వాలి. ఆయిల్ దగ్గర మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ సేఫ్, చాలా జాగ్రత్తగా ఆయిల్తో. సో చూడండి, ఆయిల్ అయితే హీట్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా, వాటర్ పడకుండా జాగ్రత్తగా ఉండండి. సో ట్రయల్ వేస్తున్నామండి, ఇది ఎలాగుంది అనేది. ఆయిల్ ఓకే అవుతుంది. సో ట్రయల్ వేస్తున్నామండి. ఇది తేలాలి కాబట్టి పైకి తేలట్లేదు, తేలితే నూనె మరిగినట్టు దాదాపు. సో చూడండి, ఓకే. సో చూడండి ఇది ఎలా వేగుతుందో. సో ఇలా వేగాలి. ఎప్పుడు పండగ వచ్చినట్టుగా చంద్రకాంతలు బాగా వేగితే ఇంకా ఫుల్గా ఈజీగా సక్సెస్ అయినట్టుగా మేము ఇందులో ఈ వంటలో. సో వేసేటప్పుడు మనం ఆయిల్లో చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. ఓకే, దాదాపు ఎర్రగా కాలింది, ఉడుకుతుంది. షేప్స్ అయితే మారుతున్నాయి. సో మనం సైడ్కి ఇలా తిప్పుకోవాలి. ఇది ఇంకోవైపు మనకు కాలాలి కాబట్టి, ఒకవైపే కాలింది కాబట్టి ఇంకోవైపు తిప్పుకోవాలి. కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. ఓకేనండి, కాలుతుంది. ఒకవైపు అంతా వేగిపోయింది, ఇంకోవైపు అంతా వేగాలి ఆయిల్లో. టోటల్ డీప్ ఫ్రై.
సో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చంద్రకాంతుల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చూస్తుంటే మీ అందరికీ ఇంకోటి ఏవో గుర్తు వస్తాయి, కానీ కావవి. ఇవి చంద్రకాంతులు. ఇంత డీప్ ఫ్రై చేసుకొని ఇలా పెట్టుకోవాలి మనం. ఇవి పెద్దలకు పెడతారు పండుగల టైంలో. మోస్ట్లీ ఇంపార్టెంట్ పండుగల టైంలోనే చేసుకుంటారు ఇలాంటివన్నీ. సో దివాళీ స్పెషల్ చంద్రకాంతులు. సో సైడ్ నుంచి మనం ఇలా వేసేసుకోవచ్చు. ఇలాగా వేసి డీప్ ఫ్రై చేస్తే మనకి ఇలా వస్తాయి. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏ విధంగా చేయొచ్చు, ఎలాంటి వీడియోలు పెట్టచ్చు అనేది కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.